శంకరుడో ఎవరు సదాశివుడో అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు శంకర భగవత్పాదులు. రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తారు. అందుకే సనాతన ధర్మంలో ఇప్పటికీ కూడా స్నానం చేస్తే ఆ నీళ్లు నేను పంపులో పట్టుకున్న నీళ్లు స్నానం చేస్తున్నానని చేయరు. మొదటి పేరు ఎవరిది అంటే గంగమ్మది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు. లోకంలో రెండు గంగలు ఉన్నాయి. ఒకటి మీద పోసుకుంటే పవిత్రం చేసేది, ఒకటి చెవిలోకెడితే పవిత్రం చేసేది. మీద పోసుకుంటే పవిత్రం చేయగలిగిన గంగ ఈ గంగ. చెవిలోకెడితే పవిత్రం చేయగలిగిన గంగ శంకర భగవత్పాదుల నోటి నుంచి వచ్చిన మాట. అది గంగ, ఇది గంగ. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడి శరీరానికి తాకి వచ్చిన గంగ. అందుకే మహానుభావుడు బ్రహ్మగారు అన్నారు, ఈ గంగావతరణం ఉందే, ఈ గంగావతరణం చెప్పుకుంటే చాలు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఎక్కడైనా సరే కూర్చుని గంగావతరణాన్ని వింటే, ఇక గంగ ఒడ్డునే వింటే, గంగని చూస్తూ వింటే, కాశీపట్టణంలో వింటే ఇక దానికి ఫలితం ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇదమాఖ్యానమవ్యగ్రో, కోపం లేకుండా, క్రోధం లేకుండా, మనసులో అక్కసు పెట్టుకోకుండా, వీడి చెప్పడం మనం వినమా అనుకోకుండా, వీడి అసాధ్యం కూడా వీడి చెప్తే వినవలసి వచ్చింది అని ఏడుస్తూ వినకుండా పరమ పవిత్రమైన హృదయంతో వింటే ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఆ గంగావతరణాన్ని ఎవడైతే విన్నాడో అటువంటి వాడికి సమస్తమైనటువంటి పాపములు నశించిపోయి వాడు సర్వాన్ కామానవాప్నుయాత్. ఆయనకు ఏ ఉత్తమమైన కోరికలున్నాయో ఆ కోరికలన్నీ తీరుతాయి. సరికదా? ధన్యం యశస్యమాయుష్యం. గంగావతరణాన్ని ఎక్కడైనా చెప్పుకున్నా, గంగావతరణాన్ని ఎక్కడైనా విన్నా ఉత్తరక్షణంలో కొన్ని సిద్ధిస్తాయి. ధన్యం, వాడు ధన్యుడవుతాడు జీవితంలో. అప్పటి వరకు ధన్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఏనాడు గంగావతరణం విన్నాడో ఆ